హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మన ఇంట్లో ఉన్న పెరుగు కానీ పులిసిపోతే అది వేస్ట్ అవ్వకుండా మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే పులిసిపోయిన పెరుగుని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసి పెరుగుని మజ్జిగ వచ్చేలాగా చిలికేసుకోవాలి. తర్వాత ఆ మజ్జిగలోకి ఫస్ట్ అయితే మనం పసుపు అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసాను అనమాట. ఇప్పుడు పెరుగులోకి అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అండ్ పసుపు వేసేసుకున్న తర్వాత కనిపిస్తున్న విధంగా అయితే మొత్తం ఆ మజ్జిగనంతా చిలికేయాలి. ఆ పసుపు ఫ్లేవర్ అండ్ సాల్ట్ అంతా కలిసేంత వరకు చిలకాలన్నమాట. అంటే మొత్తం కలవాలి కదా, సో చిలికితే బాగా కలుస్తుందని చెప్పేసి ఒక 5 to 10 minutes అయితే చిలికేయాలి. చిలికేసిన తర్వాత మనకి ఈ టైప్లో అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలు అండ్ తాలింపు సరుకులు అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇప్పుడు మనం తాలింపు సరుకులన్నీ వేపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ వేసేసిన తర్వాత కొద్దిగా పచ్చెనపప్పు అండ్ తాలింపు సరుకులు ఉంటాయి కదా, ఎండుమిర్చి, జీలకర్ర, ఆముటాలు మొత్తం అలా తాలింపు సరుకులు వేసేసి మనం కనిపిస్తున్న విధంగా పచ్చి వాసన పోయేంత వరకు గరిటెతో అటు ఇటు తిప్పాలి. సో అలా తిప్పేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ టొమాటోలు వేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసేసి ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు మొత్తం మిక్స్ చేయాలన్నమాట. ఇంచుమించుగా మనకి 5 to 10 minutes అయితే టైం పడుతుంది. సో తర్వాత మనకైతే ఈ టెక్స్చర్లో అయితే వస్తుంది. మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఫైనల్ స్టెప్ వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ ఇందులోకి వేసేసి మొత్తం అదంతా కలిసేంత వరకు తిప్పేయడమే. సో దీంతో మనకి మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి మజ్జిగ చారు ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.